ఈ మధ్య కాలంలో పృథ్వీకి కొంచెం నోరు ఎక్కువైంది, రాజకీయ నాయకుల మీద కూడా కామెంట్ చేసే స్థాయికి ఎదిగాడు. అది విజయం తెస్తున్న గర్వమా లేక మీ స్టైల్ అంతేనా? నా మాటలు అలా ఉంటాయండి. విజయాలు అపజయాలు పక్కన పెడితే నా నోరు ఎక్కువైందంటే వాళ్ళు ఎవరో ఒక ఆయన యూట్యూబ్లో మాట్లాడాడు జేసీ దివాకర్ రెడ్డి గారి గురించి. ఆ మాటలు అంటే మొత్తం చచ్చిపోవాలండి మొత్తం వాళ్ళు. బాబోయ్ అదేం నోరండి బాబు, అది నోరు. ఒరే ప్రభాకర్ రెడ్డి అని మొదలెట్టాడండి అతను. ఇంకా అన్నీ బండబూతులేక నేను చూసి ఆ నోట్లో మన నోరు 1% ఉంటుంది అంతే. ఇది కూడా ఎందుకు అంటున్నామంటే మీరు 20 ఓట్లతో 30 ఓట్లతో గెలిచి నేను ఎమ్మెల్యేని అని అంటే నాకు తెలిసి ఏంటంటే 2/3 మెజార్టీతో గెలిచినోడే నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు ఉంటే 75,000 అలా వచ్చినోడే ఎమ్మెల్యే అండి. 20 ఓట్లు 10 ఓట్లు పైరవీలతోటి కుల సమీకరణలతోటి కులపెచ్చ అనేది నిజంగా అది దరిద్రం. అవేమీ లేకుండా 10 మందికి ఉపయోగపడి ఖైరతాబాద్ జనార్దన్ రెడ్డి గారిలాగా ఒక మంచి ఎమ్మెల్యేలు రావాలని నా కోరిక. ఇక నోరు అంటే నేనేంటంటే కొంతమంది వైసీపీలోకి వచ్చారు, వాళ్ళ అబ్బాయి ఓడిపోయాడు, దాడి వీరభద్ర గారు అబ్బాయి, కొంతమంది ఎందుకు పేరు చెప్దాం, ఓడిపోయాక ఏమన్నారు, వైసీపీ అని దరిద్రం లేదన్నారు, అంటే మళ్ళీ తెలుగుదేశంలో పోయారు. అంటే నీకు ఏది బాగుంటే అదే. ఇప్పుడు రామారావు గారి దగ్గర బతికిన వాళ్ళు వీళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు, తమ్మినేని సీతారాం కానీ పెద్ద పెద్దవాళ్ళు, కళా వెంకటరావు గారు అటు వెళ్ళిపోయి ఎన్నో హోమ్ మినిస్టర్ చేసి ఈ తమ్మినేని సీతారాం ఎన్నో పదవులు అనుభవించి ప్రజారాజ్యంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పాడండి, మొత్తం చీకటమయం అయిపోయింది, వెలుగు కాంతి రేఖల్లో కనపడుతుంది ప్రజారాజ్యం, అలా ముందుకు వచ్చాను అన్నాడు. ఆ బస్సు ఎక్కాడు ఫస్ట్ మీటింగ్లో. ఈ షుగర్ ఇప్పుడు మనకు తెలియదు షుగర్ ఫ్యాక్టరీ గురించి ముగించాలంటే అక్కడ ఉన్న 7 రోడ్ జంక్షన్లో ఉన్న అందరూ పళ్ళు అమ్ముకునే వాళ్ళు వీళ్ళు ఏటి పృథ్వీ బాబు షుగర్ ఫ్యాక్టరీ ముగించడం ఏంటి, ముగించింది అలా ఆ బాబు కదా, మళ్ళీ ఆడిని మీరు పక్కనే తిరుగుతున్నారేంటి అన్నారు తమ్మినేని సీతారాం. రామారావు గారు అలాగే ఇచ్చారండి, పదవులు అనుభవించారు, తిన్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ అంతే కదా, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ వాళ్ళు అది అవకాశం 2019లో బ్రేక్ పడిపోతుంది అడికి. ఎట్లా ఏ విధంగా 2019లో ఒక యువకులనే కోరుకుంటున్నారు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా, అంటే నిజాయితీ గల రాజకీయ నాయకులు కావాలని, నిజాయితీ కావాలండి, నిజాయితీ గల రాజకీయ నాయకులు కావాలి. వస్తారా మీ దృష్టిలో ఎవరు అనుకుంటున్నారు? నా దృష్టిలో ఇప్పుడు 2 కత్తులు పట్టుకుని యుద్ధానికి రెడీగా ఉన్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అంత కాన్ఫిడెంట్ వాళ్ళిద్దరు 2019లో తప్పకుండా వస్తారు? అంటే ప్రజల్లో కూడా మార్పు కనపడుతుందండి. ఎందుకంటే చూసి ఉన్నాం మన సమస్యలన్నీ తీర్చాలంటే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏంటంటే ఒక అవకాశం ఇస్తారండి ప్రతి ఒక్కరికి, తమిళనాడు లాగా ఒక అవకాశం ఇస్తారు, అది సరిగ్గా చేయకపోతే అన్ని తీసి మళ్ళీ పాతోడికి ఇస్తారు. ఇక్కడ కూడా అదే. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.